కేసీఆర్ గారు కమ్యూనిస్టుల పైన కామెంట్ చేసినట్లుగా కమ్యూనిస్టులు కాంగ్రెస్కి తొత్తులుగా మారినారు అని పదం వాడినట్లుగా కొన్ని పత్రికల్లో వార్తలు వచ్చాయి. అది నిజమా కాదా మాకు తెలియదు. కానీ ఆ విధంగా ఆయన వాడుంటే వాటిని వెనక్కి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందువల్లంటే కమ్యూనిస్టులు ఏమిటి, కమ్యూనిస్టుల చరిత్ర ఏమిటి ఆయనకి బాగా తెలుసు. ఆయనకి సహకరించిన కాలంలో ఆనాడు కమ్యూనిస్టులు త్యాగదనులని, కమ్యూనిస్టులు లేనిదే పేదవాడి తరఫున పోట్లాడేవాళ్ళు లేరని చెప్పి, అదేవిధంగా కమ్యూనిస్టులు ప్రత్యేకించి మావోయిస్టుల ఆ విధానమే మా విధానం అని చెప్పి అనేక మాటలు ఆయన చెప్పాడు. ఇప్పటికిప్పుడు మేము పోరాటం చేయనట్లు, వారే ఏదో పోరాటం చేస్తున్నట్లు ఇటువంటి ప్రకటనలు చేయటం అనేది, లేకపోతే వాళ్ళు ఎన్ఆర్ మీటింగుల్లో అయినా సరే చెప్పడం అనేది ఇది తప్పుడు సంకేతాలకు దారి తీస్తుందని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా కేసీఆర్ గారు ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఆనాడు తెలంగాణ ఉద్యమంలో నాయకత్వం వహించిన వ్యక్తిగా ఆయనకి గౌరవిస్తూనే ఉంటాం. ఆయన ఆ గౌరవాన్ని నిలబెట్టుకోవాల్సిన అవసరం ఆయన చేతుల్లోనే ఉంది. ఇవాళ మేము అనాలి మిమ్మల్ని ప్రతిపక్ష నాయకుడిగా ప్రజలు ఎంపిక చేసుకున్నారు. ప్రధాన ముఖ్యమంత్రిగా లేకపోతే ఇక ఈ మొత్తం ఆకాశం విరిగి మీద పడుతుందా? ముఖ్యమంత్రి పదవి లేకపోతే ఉండలేరా? ప్రతిపక్ష నాయకుడిగా చక్కగా ప్రజల పక్షాల నుండి పోరాటం చేయొచ్చు కదా. మీరు ప్రజల పక్షాల నుండి పోరాటం చేయడానికి సమయం దొరకదు, అసెంబ్లీకి ఒక్కరోజు కూడా రావడానికి సమయం దొరకదు, మీరు మొత్తం ఎక్కడో ఉంటారు. కమ్యూనిస్టులు పోరాటం చేయట్లేదంటే ఎందుకంటే ఆకాశం మీద ఉమ్మేస్తే మీద పడినట్టు ఉంటుంది. ఈ విధంగా కేసీఆర్ గారు కానీ ఈ మధ్య టీఆర్ఎస్ వాళ్ళు కూడా ఇటువంటి కామెంట్లు చేస్తూ ఉన్నారు. మేము 100 సంవత్సరాలు ఉన్న పార్టీ మాది. మేము ఎవరికి సపోర్ట్ చేయాలి, ఎవరికి ఎప్పుడు నిలబెట్టాలి, ఎవరికి వ్యతిరేకంగా ఎప్పుడు పోరాటం చేయాలి, ఎప్పుడు ఆ అంశాలన్నింటినీ మేము ప్రజల సాక్షిగా తీసుకుంటాం. ప్రజలకు ఇబ్బందులు కలిగించే ఎవరినైనా సహించం, ఎవరిపైనైనా పోరాటాలు చేస్తాం. మీరున్నప్పుడు మీపైన పోరాటాలు చేశాం. మీకు ఒకసారి పొత్తులో మీకు అనుకూలంగా ఉన్నప్పటికీ హుజూరాబాద్ సంబంధించినటువంటి ఉప ఎన్నికలో ఆర్టీసీకి మీరు చేసిన అన్యాయానికి నిరసనగా మీకు ఇచ్చిన మద్దతును కూడా విత్డ్రా చేసుకున్నాం, మీకు గుర్తు చేస్తూ ఉన్నాం. అదే పద్ధతుల్లో మునుగోడుకు సంబంధించి మీరు ఎవరు చేయనంత మోసం కమ్యూనిస్టులు చేశారు. ఆ రోజుల్లో మీరు ఏమన్నారంటే కమ్యూనిస్టుల ఎజెండా తీసుకుంటాం, ప్రభుత్వ రంగ పరిశ్రమలను కాపాడుతాం, కార్మికులకు అనుకూలమైన చట్టాలు చేస్తాం, ఇవన్నీ చెప్పింది మీరే. తర్వాత మీరు ఆర్టీసీకి సంబంధించి తీవ్రమైనటువంటి అన్యాయం అంతకుముందే చేశారు, సరిదిద్దుకుంటామన్నారు. ఎన్నికల్లో మమ్మల్ని కూడా ఉపయోగించుకున్నారు. ఆర్టీసీ వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేస్తాం, వాళ్ళకి రావాల్సినటువంటి వాళ్ళ ఫైనాన్షియల్ బెనిఫిట్స్ వచ్చే విధంగా చేస్తాము, ఇటువంటి అనేక చెప్పారు. ఆర్టీసీకి న్యాయం చేయలేం. అంతకుముందే ధర్నాలు లేనటువంటి తెలంగాణకి దీన్ని మార్చారు ఆనాడు. అదే పద్ధతుల్లో మన జెన్కోకు సంబంధించి అది కూడా నెక్స్ట్ ఆర్టీసీ సింగరేణి, ఆర్టీసీ, జెన్కో ఈ 3 తెలంగాణలో ప్రధానమైనటువంటి పరిశ్రమలు. జెన్కోకు సంబంధించి కూడా వాళ్ళకే అన్యాయం చేశారు. ఇవాళ కార్మిక వర్గాన్ని పక్షాన్ని మేము నిలబడట్లేదని మీరు చెప్తున్నారు. నేను మిమ్మల్ని అడిగేది ఏంటంటే ఇవాళ ఆర్టీసీకి సమ్మె నోటీస్ ఇచ్చింది మా ఏఐటీసీ ఆధ్వర్యంలోనే. జెన్కో తరపున పోరాటాలు ఏఐటీసీ కమ్యూనిస్ట్ పార్టీకి నేను కూడా పోరాటాల్లో పాల్గొంటూ ఉన్నాను. అదేవిధంగా ఆటో వాళ్ళ కోసం ఇవాళ ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీ అమలు చేయలేదు కాబట్టి సమ్మె నోటీస్ ఇచ్చింది మేమే, మాకు సంబంధించిన ఏఐటీసీ సంబంధించిన వాళ్ళు మేమే ఇచ్చాం. ఇవాళ చర్చలు కూడా జరుగుతూ ఉన్నాయి. ఈ విధంగా అనేక అంశాల పట్ల అంగన్వాడీ, మధ్యాహ్న భోజనం, అదేవిధంగా ఏఎన్ఎంలు అందరి తరపున మేము చేస్తున్నాం పోరాటం, మీరు చేస్తున్నారు. మీరు చేసే పోరాటం ఏంటంటే మీ రాజకీయ ఆరాటం తిరిగి ఎంత తొందరగా అధికారంలోకి రావాలి. అది ప్రజలకు తీర్పిచ్చారు, ఓపిక పట్టండి. ప్రజలు తీర్పిచ్చే వారికి కేటీఆర్ గారు అయితే ఛాలెంజ్ చేస్తున్నారు, నువ్వు ఇప్పుడు రాజీనామా చేస్తే నువ్వు మళ్ళీ గెలుస్తావేమో చూస్తావు. చిన్నపిల్లల ఆటలాగా ఉంది ఇది. మళ్ళొకసారి కొట్టు. ప్రజలు ఒకసారి తీర్పిచ్చారు కదా, ఇచ్చిన దాన్ని ఇప్పుడు ప్రజల్లో తిరిగిన తర్వాత మళ్ళీ ఇంకా సమయం ఉంది, ఇంక 3 ఏళ్ళ 10 నెలలు ఎంత సమయం ఉంది. అప్పటి వరకు ఓపిక పట్టండి. మళ్ళీ ప్రజలు తీర్పిస్తారు కదా, వాళ్ళు సరిగా చేయకపోతే వాళ్ళు ఓడించి మిమ్మల్ని గెలిపిస్తారు.
ఈ విధంగా మీరు మీ రాజ్యాధికారం కోసం, మీ ప్రభుత్వం అధికారం కోసం మమ్మల్ని ఎందుకు అడ్డు పెట్టుకుంటారు? నేను ఒకటే చెప్తున్నా, కేసీఆర్ గారికి కానీ, కమ్యూనిస్టులు విమర్శించే వాళ్ళకి కానీ, మేము స్వార్థం అనుకుంటే ఈ పార్టీ 100 ఏళ్ళు బతికేది కాదు. మేము స్వార్థంగా మీలాగా ఏదో ఆశించి ఉంటే అనేక పార్టీలు మా దానిలో వాళ్ళు కూడా చాలామంది మారేవాళ్ళు. మేము ఒకే పార్టీ నమ్మాం, ఒకే సిద్ధాంతాన్ని నమ్మాం, ప్రజల కోసం ఉన్నాం, నిరంతర పోరాటం చేస్తూనే ఉంటాం. సమయాన్ని బట్టి మీరు చెప్పారని మేము చేయం పోరాటం. ఎప్పుడు పోరాటం చేయాలో, ఎప్పుడు నెగ్గాలో, ఎప్పుడు తగ్గాలో, ఎత్తుగాలో మాకు తెలుసు. అందువలన అటువంటి వ్యాఖ్యానాలు చేస్తే మీకే బూమ్రాంగ్ అవుతాయి, మీకే నష్టం. కేసీఆర్ గారు నిజంగా ఏం జరిగిందో నాకు తెలియదు, కానీ ఒక పత్రికలో తెలంగాణలో ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన పత్రికలో హెడ్డింగ్లో వచ్చింది కాబట్టి మేము దాన్ని ఖండించవలసిన బాధ్యతగా మేము ఖండిస్తూ ఉన్నాం. భవిష్యత్తులో అయినా సరే ప్రజా ఉద్యమాలు ఇప్పుడు మాతో పాటు మీరు రావాలన్నా మిమ్మల్ని మా వాళ్ళు ఒప్పుకోవట్లేదు. మీరు ఒకసారి ఆటో వాళ్ళ కోసం వచ్చారు, మీ వల్లే కదా మాకు ఈ తెప్పులు వచ్చినాయి, మీరు వద్దన్నారు ఆటో వాళ్ళు. అందుకని చేసిన పాపాలన్నీ మీరే. ఆ పాపాలని ఎలా ప్రక్షాళన చేసుకోవాలో ఇంట్లో కూర్చుని ఆలోచన చేసుకుని ఆ తర్వాత కొత్త ఉద్యమాల్లోకి ఇంకేదన్నా ఇప్పుడు ఈ చేసిన అన్యాయం చేసిన వాళ్ళ సంబంధించిన ఉద్యమాల్లో కాకుండా ఇంకేం చేస్తారో చేయండి. తద్వారా ప్రజల అభిమానాన్ని తిరిగి పొందడానికి ప్రయత్నం చేసుకోండి అని మీకు మంచి సలహా మేము ఇస్తా ఉన్నాం. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.